నీళ్లు నిధులు నియామకాన నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డది తప్ప తెలంగాణకు అరిగింది లేదు. తెలంగాణకు అరిగింది ఉంది, ఒరిగింది లేదు. అరిగింది ఎంత అంటే 7 లక్షల కోట్లు. ఒరిగింది ఏంటంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల ఫంక్షన్ హాళ్ళు, చుట్టుపక్కల 100 కొద్ది ఎకరాలు, 1000 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లు కూడా కాదు పెడితే ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఇక్కడ మిగిలి గాళ్ళ కింద జారుతుంటే తీసుకొని దుబాయ్లో పెట్టుబడి పెట్టుకునే స్థాయికి మీరు మాత్రమే ఈ రోజు నిలబడ్డారు. తెలంగాణ ప్రజలు మాత్రం ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మేము వచ్చినాక తెలంగాణ ప్రజలకు సన్నబియ్యము, తెలంగాణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాల్సిన అవసరం ఎందుకుంటుండే? కేజీ టు పీజీ ఉచిత మీరే ఇయ్యాలన్న చిత్తశుద్ధి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కట్టాల్సింది కాదు, మీరు కట్టాల్సింది ఉండే. మీరు ఏది కట్టకనే ఈ రోజు మా మీద భారం పడ్డది. పోనీ మీరు మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి మీ మామ నిజంగానే మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అన్ని సదుపాయాలు ఉండే మీ మామ దగ్గర. కానీ ఏం చేసిండు? మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తమే దోసుకొని మీరు పడగొట్టింది మీరైతే స్టేట్మెంట్ ఉల్టా ఇచ్చినావు. ఏమని ఇవ్వాలి తెలుసా? హరీష్ రావు గారు స్టేట్మెంట్ వచ్చారు, మా మామ అప్పుడున్న ముఖ్యమంత్రి పడగొడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టే ప్రయత్నం చేస్తుండని చెప్తే స్టేట్మెంట్ కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకునిగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.